గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బంగారుపాలెం తర్వాత బంగారుపాలెంలో ఇంకొక కేసు చేసాం సార్ మేము. బంగారుపాలెంలో నేను పనిచేసేటప్పుడే ఒక కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇంటిని బ్రేక్ చేసి ఒక 10 గ్రాముల బంగారం తీసుకెళ్ళిపోతారు. దాని మీద కంప్లైంట్ ఇస్తాడు, కేసు రిజిస్టర్ చేస్తాం సార్. 1 మంత్ తిరగకుండా అదే ఇంట్లో ఉన్నటువంటి ఒక కారు దొంగతనం అవుతుంది సార్. ఎస్పీ సార్ విక్రాంత్ పాటిల్ సారే ఉన్నారు అప్పుడు. 1 మంత్ బ్యాక్ హౌస్ బ్రేక్ అయింది, 1 మంత్ తర్వాత మళ్ళీ కారు దొంగతనం అయింది. ఏది అని చెప్పి కారు దొరికే వరకు నువ్వు ఏడున్న పట్టుకొని వచ్చేసేయాలని చెప్తే అష్ట కష్టాలు పడి ప్రయత్నం చేస్తే మా కారు తప్ప 15 కార్లు రికవర్ అయింది. 1.5 కోట్ల విలువైన ఇన్నోవాలు అన్ని రకాల కార్లను రికవర్ అయ్యారు. మా కారు మళ్ళీ రికవర్ అయింది సార్. ఇవి రికవర్ అయిన తర్వాత కాదు చేసిన ఇంట్లోకి ఎందుకు వచ్చాడు వాడు? సార్ వాడి ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే హౌస్ బ్రేక్ చేసినప్పుడు సెకండ్ కీ తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. అది మనకు ఈ ఎవరైతే ఆ ఇంటి దాన్ని తను కూడా చూసుకోలేదు, ఇవ్వలేదు. ఇంకొక రోజు వాళ్ళు లేనప్పుడు వాడు దర్జాగా లోపలికి వచ్చి పార్కింగ్లో ఉన్న కార్ను తీసుకొని వెళ్ళిపోతాడు. అలా జరిగింది సార్. దాన్ని కూడా రికవర్ చేయడు. ఎవడండి వాడు? ముద్రతో పేరు వాడు చాలా కేసులు ఉన్నాయి. వంశీ అని ఒక ముద్దాయి, పోలీసు వాళ్ళ ఎస్కాట్లో తప్పించుకున్నాడు, జైల్లో నుంచి తప్పించుకున్నాడు. చాలా నటోరియస్. ఒంగోలు ఏరియా సార్ అతన్ని, సింగరాయకొండ ప్రాంతము, సొంతూరు. రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాడు. అంటే వంశీ అని ఒక ఆయన సూడో పోలీసు ఒక ఆయన ఉండేవాడు. వంశీ అలియాస్ తిరుపతి స్వామి అనే వ్యక్తి సార్ ఈ పర్టికులర్ కేసులో. మేము రికవర్ చేసిన కేసులో మా కేసు కోసం పోతే చాలా కేసులు దొరికాయి సార్. అవి ఏంటంటే కార్లు దొంగతనం చేసే బ్యాచ్ ఉంటుంది సార్. వీళ్ళంతా ఎలాంటి కార్నైనా బ్రేక్ చేస్తారు. వీళ్ళు కొన్ని రకాల టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి. alibaba.com అట్లాంటి దాంట్లో ఈ సిగ్నల్స్ని ఏదైతే సెన్సార్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేసి ఈ మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ కీస్ ఉంటాయి కదా సార్, మాన్యువల్ కీస్ కాకుండా అలాంటి వాటిని ఈజీగా ఇంటరప్ట్ చేసి. ఇప్పుడు కార్ ఉంది, వాడు మీకు చెప్పుంటాడు ఎంబోలో కార్కి టచ్ చేస్తేనే అది అరుస్తుంటుంది. అవును సార్. ఆ మోడల్ కూడా కొట్టగలరా? రెండోది ఎలక్ట్రానిక్ కీ ఉంది. ఎలక్ట్రానిక్ కీ వాళ్ళందరూ అక్కడ నుంచి అసలు మన కారులో ఉన్నటువంటి ఈసీజీ బైపాస్ చేస్తూ యాక్ట్ చేసే పరికరాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. అలాంటి వాటిని ఉపయోగించుకొని 10 మినిట్స్లోనే కార్ను అన్లాక్ చేసి ఎలాంటి మీరు అనుకున్న సైరన్ కానీ ఏమే కానీ రాకుండా బయటికి తీస్తారు. ఎలాంటి కార్లు అయినా, క్రెటా కార్లు కానీ, ఇన్నోవా కార్లు కానీ అలాంటి. మరి అటువంటి కార్లు అటువంటి దీన్ని మనం కాపాడకుండా ఏం చేయాలి? మాన్యువల్ కీ బెస్ట్ సార్. మాన్యువల్ కీతో సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు మనం. అంటే మా వాళ్ళందరూ కొంతమంది ఎలక్ట్రానిక్గా దీంట్లో అలవాటు పడ్డారు, ఈ పాకెట్లో పెట్టుకుంటారు, ఇక్కడ నుంచి నొక్కుతారు. దాంతో ఏదైతే సెన్సార్స్ ఉంటాయో రేడియో వేవ్స్ కానీ ఇవంతా కూడా డిస్టర్బ్ చేస్తూ చేయొచ్చు సార్. కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ మాన్యువల్ కీ బెస్ట్. అవును సార్. మాన్యువల్గా ఏదైతే లాక్ ఉందో అదే బెస్ట్. ఏ కార్కైనా ఈ ఎలక్ట్రానిక్ కీస్ని ట్యాంపర్ చేయొచ్చు. ట్యాంపర్ చేశారు. మా పర్టికులర్ కేసులో అదే జరిగింది. మధురైకి సంబంధించి కొంతమంది మా వాళ్ళందరూ ఇదే బెస్ట్ అంటారండి. అది బెస్ట్ అని నేను చెప్పను సార్, ఎందుకంటే అది ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. మా కేసులలోనే మేము చూసాం. కేసు చూపించాడు వాడు? చేసి చూపించాడు. మధురైకి సంబంధించినటువంటి ఒక ముద్దాయి ఉన్నాడు. అతను కర్ణాటక, ఆంధ్ర ఆల్మోస్ట్ 200 కార్స్ దాకా. కార్ షోరూమ్లో అమ్మవాడు కూడా చెప్తాడు కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది, లైట్ వెయిట్. ట్రాకర్స్ లాంటివి యూజ్ చేయొచ్చు. అది కూడా ట్రాకర్స్ మనం ఐడెంటిఫై చేసేటివి కూడా ఉన్నాయి. ట్రాకర్స్ లాంటివి పెట్టుకుంటే జీపీఎస్ ట్రాకర్స్ లాంటివి అట్లీస్ట్ మన వెహికల్ ఎక్కడ పోతుంది అనేదన్నా మనకు ఐడెంటిఫై అవుతుంది. అతను తీసి పడేసే వరకు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారంటే మీరు నెక్స్ట్ పోస్టింగ్? నేను బంగారుపాలెం దాటిన తర్వాత చిత్తూరు తాలూకాకు వచ్చాను సార్. చిత్తూరు తాలూకాలో పనిచేసి అక్కడ ఉన్నప్పుడు కొద్ది రోజులు డీటీసీలో ఉండి ప్రమోషన్ వచ్చినాక ఇప్పుడు పీటీసీ తిరుపతిలో ఉన్నాను సార్. సార్, ఈ వృత్తి గురించి చెప్పారు బాగా. మీ ప్రభుత్వం ఈ మారథాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మీరు ఎవరు ఇన్స్పైర్ అయితే చేశారు మీకు? సార్, మారథాను నేను 2021 వరకు నాకు మారథాన్ అంటే తెలియదు సార్. అసలు లిటరల్గా నాకేం తెలియదు. నేను మా బ్యాచ్లో ఉండే కొంతమంది ఈ డయాబెటిక్ అవ్వడం ఇదంతా అబ్జర్వ్ చేసి కొద్దిగా హెల్త్ కాన్షియస్గా ఉండాలా, కొద్దిగా ఫిట్గా ఉంటే తప్ప మనం సర్వే కాలేమన్న ఒక దాంతో చిన్నగా వారానికి ఒక 5 km 10 km ఇట్లా రన్నింగ్ కొట్టుకుంటూ రన్నింగ్ చేస్తూ బంగారుపాలెంలో ఉండేవాడిని సార్. అక్కడ రోడ్ రన్నింగ్ అని చేసుకుంటాను. ఇప్పుడు ఎన్ని చేస్తుంటారు మారథాన్లో? అదే సార్, నేను ఆ బంగారుపాలెంలో ఉన్నప్పుడే ఒకరోజు ఇంటర్నెట్లో చూశాను సార్, టీసీఎస్ వరల్డ్ 10K బెంగళూరులో పలానా తారీఖు జరుగుతూ ఉంది, రిజిస్ట్రేషన్ కావాల్సిన వాళ్ళు చేయండి అని.
నాకు అప్పటి వరకు కూడా ఓపెన్ రన్స్ ఎలా ఉంటాయో తెలియదు. దాన్ని రిజిస్టర్ అయ్యాను. ఆ రోజు పోయాను. ఆ రోజు పోయి చూస్తే దాదాపు 15,000 మంది రన్నర్స్ రన్ చేస్తున్నారు 10 కిలోమీటర్స్. ఆ ఎన్విరాన్మెంట్ అదంతా నాకు కొత్తగా అనిపించింది. అంటే రన్నింగ్ ఇంత ఎంజాయ్ ఇంత పాషన్గా చేస్తారా అని. అది నా ఫస్ట్ ఓపెన్ రన్ నా జర్నీ సార్. బెంగళూరు 2022 మే నెల 15 సార్. ఓకే. దాని తర్వాత నుంచి ఇంకా రన్నింగ్ ఫ్రీక్వెంట్ అయిపోయింది సార్. నాకు ఫ్రీక్వెంట్ అయింది. ఫస్ట్ హాఫ్ మారథాన్ చేయాలి అన్న ఉద్దేశంతో కేరళ మున్నార్లో చేశాను హిల్ హాఫ్ మారథాన్. దాని తర్వాత 42 కిలోమీటర్స్ రన్ ఒకటన్నా చేయాలి, అట్లీస్ట్ ఫినిష్ లైన్ వరకు వెళ్ళగలుగుతామా లేదా ట్రై చేయాలని 2023లో టాటా ముంబై మారథాన్ చేశాను సార్. 42 కిలోమీటర్లు, 42.2 కిలోమీటర్లు ఒక ఫుల్ మారథాన్. ఆ డిస్టెన్స్ని నేను ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తే చాలు అనేది నా కాన్సెప్ట్ ఉండే. 4 గంటల 20 నిమిషాలకు ఫినిష్ చేశాను సార్ నేను. 42 కిలోమీటర్లు, 42.2 కిలోమీటర్లు. ఎంత స్పీడ్లో ఉంది అంటే పర్ కిలోమీటరు ఒక 6.15 ఆ రేంజ్లో ఉంటుంది సార్. దాని తర్వాత దీని మీద కొద్దిగా బెంగళూరు బేస్డ్ ఒక పేస్ మేకర్స్ అనే ఒక ట్రైనింగ్ ఇచ్చే ఒక ఉంది సార్. అది వాళ్ళతో టైఅప్ అవ్వడం, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవడం. ఇదే టైంలో నేను ఎక్స్లో ఒక పర్సన్ బాగా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు సార్. అది మేము ఉంటున్న చిత్తూరు పరిసర ప్రాంతాల్లో రన్నింగ్ చేస్తూ ఉంటే అతన్ని గురించి ఆ విలేజ్ కనపడుతుంది మనకి, మ్యాపింగ్ అంతా ఉంటుంది గూగుల్ మ్యాప్. అక్కడ పనిచేస్తున్న మా హెడ్ కానిస్టేబుల్ చెప్పి పలానా పర్సన్ ఎవరో ఎంక్వైరీ చేసి కొద్ది కాంటాక్ట్ ఇవ్వమంటే అతను కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత తను పరిచయం అయ్యాడు, సునీల్ కుమార్ కోయి అని. అతను పరిచయం అయిన తర్వాత నా లైఫ్, నా మారథాన్ జర్నీనే మారిపోయింది సార్. వాళ్ళు సునీల్ కుమార్తో పాటు తిలక్ అనే ఒక అన్న ఉన్నాడు, సురేష్ రాథోడ్ అని, అలాగే మంజునాథ్ అని, నలుగురు ఉన్నారు. వాళ్ళని నేను బిగ్ 4 అంటాను. ఇండియన్ రన్నింగ్ కమిటీలో మంచి రన్నర్స్ సార్ వాళ్ళు. వాళ్ళందరూ ఆల్రెడీ బోస్టన్ చేశారు. వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళు అప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూ మెంటర్స్గా, కోచ్లుగా నాకు అన్ని వాళ్ళు. ఎన్ని చేస్తుంటారండి? నేను ఇప్పటివరకు 2 సార్లు టాటా ముంబై మారథాన్ చేశాను సార్. 2023లో, 2024లో అదే టాటా ముంబై మారథాన్ను 3 గంటల 19 నిమిషాల్లో చేశాను. రీసెంట్గా జరిగినటువంటి ఈ మన 2024 టాటా ముంబై మారథాను 3:31 మినిట్స్లో చేశాను సార్. మొన్న జరిగిన న్యూఢిల్లీ మారథాన్లో 3 గంటల 26 నిమిషాల్లో కంప్లీట్ చేశాను సార్. నాకు వీళ్ళు ఈ రన్నింగ్ కమ్యూనిటీలోకి వచ్చాక ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము, నా మెంటర్స్ వాళ్ళు, ఇదంతా తర్వాత బోస్టన్ అనే ఒక మారథాన్ ఉంది సార్ మనకి. వరల్డ్ మేజర్స్ ఒక 6 మేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సిడ్నీ కూడా యాడ్ అయింది, 7 మేజర్స్. దాంట్లో ఓల్డెస్ట్ మారథాన్ బోస్టన్ మారథాన్ సార్. అది రన్నర్స్కి ఒక మక్కలాగా. రన్నింగ్ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా బోస్టన్లో రన్ చేయాలని కోరుకుంటారు సార్. దాని మీద నాకు ఇంకా దీంట్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లయినా బోస్టన్ మారథాన్ చేయాలి అనే ఒక లక్ష్యం పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాను. అది సాధించాలంటే నేను 3 గంటల లోపల ఇక్కడ ఇండియాలో ఏదైనా ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ వాళ్ళ ఆర్గనైజ్డ్ ఈవెంట్లో 3 అవర్స్ లోపల రన్ చేస్తే బోస్టన్కి మనకు వీసా కానీ అక్కడ రన్ చేయడానికి అవకాశం కానీ దొరుకుతుంది. మీ గోల్ దాన్ని గోల్గా మీరు చేస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఉందా? ఉంటుంది సార్, ఎంకరేజ్ చేస్తారు బ్యాచ్మేట్స్ కానీ, ఆఫీసర్స్ కానీ. సెలవులు కావాలన్నా సార్. సార్ మీరు మారథాన్ చేస్తున్నారు, ఫిట్నెస్ కరెక్ట్గా ఉంది సార్. మీ డైట్ ఏంటండి? డైట్ అంతా కూడా నేను ఫిట్నెస్ ట్రైనర్ని ఒకరిని పెట్టుకున్నాను సార్. అంటే ఒక పాయింట్ వరకు బాగానే ఉంటుంది సార్ రన్నింగ్. కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. దట్టు ఆఫ్టర్ 40 తర్వాత కొద్దిగా ఇంకా ఎక్కువ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే. సో దానికి 100% మనం జిమ్ చేయాల్సి వస్తుంది. ఒక 2 to 3 డేస్ వీక్లీలో జిమ్ను పెట్టుకోవాలి. తీసుకునే డైట్ జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ చాలా ఇంపార్టెంట్. రికవరీ, స్లీప్ అన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి సార్ రన్నింగ్ మీద. డైట్లో రైస్ ఉంటుందా? రైస్ ఉంటుంది సార్, ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ ఉంటుంది మెజారిటీ. అంటే వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. నేను వెజిటేరియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సార్. వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటాను. అంటే వెజిటేరియన్ మెయింటైన్ చేస్తే అంత ఫిట్నెస్ వస్తుందా మీకు? వస్తుంది సార్. దానికి నాన్ వెజ్ తినాలని, ఎగ్ తినాలి అంటారు. ఎగ్ తీసుకుంటాం సార్. ఎగ్ తీసుకుంటాము ప్రోటీన్ కోసము. ప్రోటీన్ బేస్డ్ డైట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా వెయిట్ జాగ్రత్తగా ఉండాలి సార్. ఎందుకంటే ఒక అడ్వాన్స్ లెవెల్ రన్నింగ్ చేయాలి, కొద్దిగా స్పీడ్ పెరగాలి అంటే మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలంటే కష్టం అవుతుంది సార్. 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలి.
సార్ మీరు 5 years నుంచి చేస్తున్నట్టున్నారు కదా 2022 సార్ 22లో సీరియస్గా స్టార్ట్ చేశాను 4 years సార్ 4 years వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఇంకెంతకాలం పరిగెడతామని అనిపించిందా, లేదు ఇంకా మీరు అన్నట్లు బోస్టానికి వెళ్దాం అనుకున్నారా, లేదా ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వద్దురా అనుకున్నారా? వచ్చాయి సార్. నాకు లాస్ట్ ఇయర్ కూడా నేను 4 months ఇంజూరీ అయ్యాను. కొద్దిగా ప్రాపర్గా వామప్, కూల్ డౌన్, ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇదంతా చేసుకోవాలి సార్. చాలా అంటే చాలా జాగ్రత్తగా డిసిప్లైన్గా ఉండాలి సార్. ప్రతి దాంట్లో డిసిప్లైన్గా ఉండాలి. 4 కర్రలు వేయాలి, రన్నింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్ని అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, జిమ్కి వెళ్ళాలి, అంతా ప్రాపర్గా ఉండాల్సి వస్తుంది సార్. అంటే మీ ముందు ఎవడం దొంగ పరిగెడితే 5 నిమిషాలు పట్టుకుంటారు? అలానేం లేదు సార్, అలానేం లేదు, పరిగెత్తుతాము అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం. పారిపడి అనుకోండి మీరు. ప్రజెంట్ అయితే ఫిట్గానే ఉన్నాం కాబట్టి ప్రయత్నం చేసి సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటండి? మా బోస్టన్ వెళ్ళడం చేయడం కాకుండా ప్రొఫెషనల్గా సార్ ఈ బోస్టన్ రన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లా అండ్ ఆర్డర్లోకి రావడం, లా అండ్ ఆర్డర్లో 10 మందికి సహాయపడాలి, మన స్టేషన్కి వచ్చే వాళ్ళల్లో 10 మందికి ఉపయోగపడాలి, అలాగే డిపార్ట్మెంట్ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని కాపాడుకుంటూ సీనియర్ ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ ఇంకా మన చేతనైనంత వరకు ఎవరైతే నీడీ మన దగ్గరికి వస్తారో వాళ్ళకి సహాయపడాలి అనేదే ఉద్దేశం సార్. సార్ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పోలీస్ డీజీపీ గారి నుండి ఏబీసీ అవార్డు పెట్టుకుంటారు. ఏబీసీ అవార్డు వచ్చింది, ఏ కేసుకి వచ్చింది? 2 కేసులకు వచ్చాయి సార్. ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్న 5.5 kg బంగారు చోరీ కేసులో ఏబీసీ అవార్డు వచ్చింది. 2 వచ్చాయి. హ్యాట్రిక్ తీసుకోవాలి అని ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో రామకృష్ణ గారు రోడ్ మోడల్, ఆయనది ఒక ఇన్స్పైర్ స్టోరీ. కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్కి వచ్చిన అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనే కసితో ఆయన ఫస్ట్ టైం ఫెయిల్ అయినా సెకండ్ టైం ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి మంచి కేసులు బ్రేక్ చేయడం, కొంతమంది ఆఫీసర్లతో టీం వర్క్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వెళ్ళడం, బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక మంచి అవార్డు తీసుకున్న ఇంకా ఆయనలో ఒక చిన్న అసంతృప్తి, అదే మారదాన్. అందులో కూడా మారదాన్లో కూడా చాలా మారదాన్లు బాంబే టాటా మాల్ కానీ లేదా బాంబేలో కానీ బెంగళూరులో కానీ మున్నార్లో చేసిన ఈసారి గోల్ పోస్టన్ పెట్టుకున్నారు. పోస్టన్ మారదాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయిన తర్వాత కూడా మరొకసారి ఇంటర్వ్యూ చేద్దాం. అయితే ఆయన చెప్పింది ఇంపార్టెంట్. మారదాన్ విషయం పక్కన పెడితే ప్రొఫెషనల్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ని పర్సనల్ రెండు కలపకుండా రెండు మేనేజ్ చేసి చేయడం అనేది ఆయనకు ఒక స్పెషాలిటీ. పర్సనల్గా తీసుకోకుండా ప్రొఫెషనల్లో పోలీస్ ఇమేజ్, ఇక్కడ యూనిఫామ్ ఉంటే మీద యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ యూనిఫామ్ ఇమేజ్ని ఎక్కడ దెబ్బతినకుండా, ఆ లెగసీ ఎక్కడ కాపాడుకుపోకుండా జాగ్రత్తగా చేయడమే తన గోల్ అంటున్నారు రామకృష్ణ గారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చామో అక్కడితో అయిపోకుండా ఆయనది ఒక ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది ముందుకు వెళ్తే భారతదేశంలో మీలాంటి రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ మీలాంటి యువకులు ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉంటుంది, భారతదేశ పేరు కూడా మారిపోతుందంటూ ఎలాంటి సందేశం లేదు. ఇది రామకృష్ణ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.